ఓకే. సో, ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద ప్రొజెక్టైల్ మోషన్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కనిపిస్తున్నట్టు ఆ భగవంతుడు ఐ మీన్ బాణం వేస్తున్నప్పుడు మనం చదువుకున్న పురాణాల్లో ఆ తర్వాత ఏమైంది ముందేమైందో అది తర్వాత విషయం. బాణం ఎలా వేస్తున్నాడు, బాణం ఎలా వెళ్ళేది అన్నది మాత్రమే ఒక విషయం మాట్లాడుకుందాం. ఓకేనా? ఎలా అంటే సో ఖచ్చితంగా గాల్లోకి వెళ్ళి ఉంటుందేమో కదా, వెళ్ళి ఉండాలి కదా, లేకపోతే బాణం ఎందుకంటారు? సో ఇలా వెళ్ళింది, గాల్లో అయితే ఉండిపోదు కదా. సో డ్యూ టు గ్రావిటీ ఎక్కడైనా పడాల్సిందే. సో దిస్ ఈజ్ యాంగిల్ థీటా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. అండ్ బాణం అయితే ఊరికే వెళ్తుంది కదా, ఒక వెలోసిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఊరికే వెళ్తే ఒప్పుకుంటారా? ఇది యూ కాస్ ఇట్, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలోసిటీ. అండ్ దిస్ ఈజ్ వెర్టికల్ అంటే యూ సైన్ థీటా. ఓకే సార్, యూ కాస్ థీటా యూ సైన్ థీటా దేనికి పనికొస్తాయి? చెప్తా. ఇంకొంతమంది డౌట్ ఉందా సార్, యూ కాస్ థీటా యూ సైన్ థీటా ఎలా వచ్చాయని? ఒక పని చేయండి, ఇక్కడ ఒక లైన్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అది ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇలా ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ మీకు థీటా ఉంది, ఇది ఓ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి పెట్టారు అనుకోండి. దెన్ సైన్ థీటా ఏమవుతుంది? ఇది యూ కదా, అక్కడ ఉంటే ఏ సార్ సైన్ థీటా ఈక్వల్ టు ఏబి బై యూ. అంటే ఏబి ఎంత అవుతుంది? యూ సైన్ థీటా, అంతేనా? అలాగే ఏఓ కావాలంటే కాస్ థీటా వేయాల్సిందే. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ యూ, అంటే ఏఓ ఎంత వచ్చింది? యూ కాస్ థీటా, అంతే. సో ఏఓ అంటే హారిజంటల్ అండ్ ఏబి అంటే వెర్టికల్. ఇది అలాగే దీనికి ప్యారలల్ కదా వై యాక్సిస్కి, అందుకే. ఓకేనా? నెక్స్ట్ ఇది యూ కాస్ థీటా అండ్ యూ సైన్ థీటా. అండ్ ఖచ్చితంగా బాణం ఒక హైయెస్ట్ పాయింట్కి వెళ్ళాలి కదా. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ అనుకుందాం. ఇక్కడ వరకు వెళ్ళింది ఏంటది? బాణం సార్, బాణం. ఓకే, దిస్ ఈజ్ హెచ్ మ్యాక్స్, హైయెస్ట్ పాయింట్. ఓకే, ఇక్కడ వరకు వెళ్ళింది. సో అక్కడ ఖచ్చితంగా మన ఇచ్చిన వెలోసిటీ 0 అయి ఉండాలి. సార్ ఫస్ట్ యూ కాస్ థీటా యూ సైన్ థీటా దేనికి పనికొస్తే చెప్పండి. దేనికి పనికొస్తాయి చెప్పనా? యూ కాస్ థీటా అనేది ముందుకు తీసుకువెళ్ళడానికి పనికొస్తుంది. అండ్ యూ సైన్ థీటా అనేది పైకి తీసుకెళ్ళడానికి పనికొస్తుంది. చూసారా, పైకి వెళ్తుంది కదా. సో యూ సైన్ థీటా అనేది పైకి తీసుకువెళ్ళడానికి పనికొస్తుంది. సో ముందుకు తీసుకువెళ్ళడానికి యూ కాస్ థీటా, పైకి తీసుకువెళ్ళడానికి యూ సైన్ థీటా. ఈ రెండు కలగలిపితేనే ఒక ప్రొజెక్టైల్ మోషన్ ఏర్పడుతుంది. ఓకే, సో ఈ యూ కాస్ థీటా మాత్రం అక్రాస్ ద ప్రొజెక్టైల్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఎందుకు తెలుసా? అది చక్కగా ఎక్స్ యాక్సిస్కి ఉంది కాబట్టి. ఇక్కడ అప్ నేనున్నాను అంటూ గ్రావిటీ చాలా అల్లరి చేస్తుంది. సో ఈ గ్రావిటీకి ఈ యూ కాస్ థీటాకి సంబంధం లేదు, ఎందుకంటే యూ కాస్ థీటా ముందుకు తీసుకెళ్తుంది. కానీ గ్రావిటీ ఎవరి మీద తను దాడి చేస్తుందంటే, ఏ ఆబ్జెక్ట్ అయితే పైకి కిందకి వెళ్తుందో దాని మీద పైకి వెళ్ళిన వాళ్ళు కిందకి లాగడానికే ట్రై చేస్తుంది. అలాంటిది ఈ గ్రావిటీ. అదే మన రిలేటివ్స్ కొంతమంది ఉంటారు చూడు, మనం పైకి వెళ్తుంటే లాగడానికి, అట్లా అనమాట. సో ఈ గ్రావిటీ ఎప్పుడు కూడా పైకి వెళ్తూ ఉంటే కిందకి లాగడానికే ట్రై చేస్తుంది. సో యూ సైన్ థీటా కదా పైకి పట్టుకెళ్ళేది, యూ సైన్ థీటా పైకి పట్టుకెళ్తుంది కాబట్టి నేనున్నాను, నిన్ను ఎలా అయినా కిందకి లాగుతానంటూ ఈ జీ వచ్చి ఈ యూ కాస్ థీటా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో జీ యూ సైన్ థీటా మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల అది ఒక సర్టెన్ పాయింట్లో 0 అయిపోతుంది. ఎందుకు? హైయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయింది కదా, అర్థమైందా? సో అట్ ఎ పర్టికులర్ పాయింట్ దగ్గర యూ సైన్ థీటా అంటే ఇంతకన్నా ఆ వెలోసిటీ ఇంకా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే జీ లాగుతూనే ఉంటుంది. ఎంతకని ముందుకెళ్తాం చెప్పండి? లాగుతున్న వాళ్ళు ఎక్కువైపోతే, బరువు ఎక్కువైపోతే, దాని క్యాపబిలిటీ ఎంతవరకు ఉంటే అంతవరకే ముందుకెళ్ళగలం. సో అంతకు మించి గ్రావిటీ లాగుతూనే ఉంటే, అంతకు మించి మన కష్టాలు మన కిందకి లాగుతూనే ఉంటే
ట్రై చేస్తాం, వీలైనంత పైకి వెళ్ళాక ట్రై చేస్తాం, హైయెస్ట్ వరకు వెళ్తాం, వీలైనంత. కానీ ఎప్పటికీ ఆగము అంటే వాటికి మళ్ళీ బలం అయితే తగ్గిపోతుంది కదా. సో ఆ తర్వాత కిందకి రావాల్సిందే. ఓకే, కానీ ఈ మధ్యలో చేసిన ప్రయాణం ఉంది చూడు, ఒక అద్భుతమైన ప్రయాణం, అలుపెరగని ప్రయాణం. ఇలాంటి ప్రయాణం చేయాలి. సో ఫిజిక్స్లో సార్ ఫిజిక్స్ చెప్తున్నారా లేకపోతే మోటివేట్ చేస్తున్నారా? ఏదో ఒకటి అనుకోండి, బట్ ఏ టీచర్ అనేవాడు మిమ్మల్ని బాగు చేయాలి, అంతే కదా. సో అదే చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. సో ముందుకు తీసుకెళ్ళేది యూ కాస్ థీటా అండ్ పైకి తీసుకెళ్ళేది యూ సైన్ థీటా. సో అండ్ దెన్ ఇవి వాటి యొక్క రిప్రజెంటేషన్స్. ఓకే, అండ్ ఫైనల్లీకి వచ్చేసరికి కూడా, ఇక్కడికి వచ్చేసరికి కూడా కిందకి అండ్ ఇలా తీటా ఉంటే అప్పుడు కూడా వి ఫైనల్. ఓకే, వి ఫైనల్ యూ కాస్ థీటానే ఉంటుంది. అండ్ vy ఈక్వల్ టు u sin theta. అండ్ నౌ ఒక దూరం ప్రయాణించాడు చూడు ఈ వ్యక్తి. ఓకే, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెళ్ళాడు కదా, ఇది మొత్తం కలిపి రేంజ్ అంటాం. ఓకే, అంటే యూ కాస్ థీటా కష్టపడి ముందుకు తీసుకెళ్ళిన ఆ ప్రయాణం మొత్తాన్ని రేంజ్ అని అంటాం. యూ సైన్ థీటా పైకి తీసుకెళ్ళింది చూడండి హైయెస్ట్ పాయింట్ వరకు, ఆ హైయెస్ట్ వరకు వెళ్ళిందే హెచ్ మ్యాక్సిమం. అర్థమైందా? అండ్ నౌ వీటికి మనం డిరైవ్ చేయాలి ఇంకా. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అండ్ ఇది డయాగ్రామ్. ఓకే ఓకే, నౌ విల్ డూ దట్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. సార్ ట్రాజెక్టరీ అంటే ఏంటి సార్? అదే ఆ పాత్ ఉంది చూసారా, పాత్ అంటే ఇదిగోండి ఇలా ఈ ఎల్లో పాత్ ఉంది, దాన్ని ట్రాజెక్టరీ అంటాం. సో దాని యొక్క ఈక్వేషన్ మనం కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. ఓకే ఓకే, ఫస్ట్ దీన్ని 2 పార్ట్స్కి మనం డివైడ్ చేద్దాం. ఒకటి మనల్ని ముందుకు తీసుకెళ్ళిన యూ కాస్ థీటా, ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? యూ కాస్ థీటా అంటే హారిజాంటల్. మళ్ళీ చాలా ఎత్తుకు తీసుకెళ్ళింది ఎవరు? యూ సైన్ థీటా. సో వెర్టికల్ గురించి. ఓకే, మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన పేరెంట్స్ అవసరం, మనల్ని ఎత్తుకు తీసుకెళ్ళడానికి మన టీచర్స్ అవసరం. సో ముందుకు తీసుకెళ్ళేవారు ఉండాలి అండ్ ఎత్తుకు తీసుకెళ్ళేవారు కూడా ఉండాలి, అప్పుడే జీవితం సార్థకం అవుతుంది. నెక్స్ట్ హారిజాంటల్ గురించి మాట్లాడతాం. అండ్ నౌ హారిజాంటల్ డిస్టెన్స్ ఒక లీనియర్ మోషన్లో ఉంది కదా, అంతేనా? జస్ట్ ఇది ఒక లీనియర్ మోషన్ అంటే ఆ ఎక్స్ కనుక్కుంటే చాలు, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, తెలుసు కదా ఇది. ఓకే, అండ్ ఇక్కడ వెలాసిటీ ఎంతది? యూ కాస్ థీటా. సో యూ కాస్ థీటా is equal to, and the total distance is, that is x అనుకుందాం, and the time t. So x equal to u cos theta into t. ఓకేనా? అలా కాదు అంటే యూ కెన్ టేక్ దట్ టీ ఒకవేళ టీ ఎక్కడైనా అవసరం వచ్చిందంటే యూ కెన్ టేక్ టీ ఆల్సో. టీ ఏమవుతుంది అప్పుడు? ఎక్స్ బై యూ కాస్ థీటా. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనల్ని ఎత్తుకు తీసుకెళ్తున్న టీచర్స్ గురించి మాట్లాడతాం. సో ఎత్తుకు అంటే ఎత్తుకెళ్ళేటప్పుడే బోల్డ్ అని అవరోధాలు ఉంటాయి, పేరెంట్స్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటారు. సో ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ గురించి మాట్లాడతాం. ఓకే, ఎందుకంటే హైట్ ఉంది, టైం ఉంది. అండ్ నా పైకి వెళ్ళాలి, సో అది వై. అండ్ పైకి తీసుకువెళ్ళేది ఎవరు? పైకి తీసుకువెళ్ళేది యూ సైన్ థీటా, టీచర్ యూ సైన్ థీటా. ఓకే, అండ్ టైం, ఈ టైం తీసుకుందాం మనం.
సో ఈక్వేషన్ 1 అక్కడ యూజ్ చేద్దాం. ఓకేనా, దట్ ఈస్ ఎక్స్ బై యూ కాస్ థీటా. ఓకే, ప్లస్ హాఫ్ పైకి వెళ్తున్న వాడి మీద గ్రావిటీ ఏమైనా వెళ్ళు బాబు వెళ్ళు అంటుందా, లాగడానికి ట్రై చేసింది. సో మైనస్ జీ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా. నెక్స్ట్ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే ఎక్స్ బై యూ కాస్ థీటా హోల్ స్క్వేర్. అర్థమైందా? అండ్ నౌ y ఈక్వల్ టు యూ సైన్ థీటా, యూ క్యాన్సల్. జాగ్రత్తగా చూడండి ఈ స్టెప్. యూ క్యాన్సల్ అండ్ ఎక్స్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే tan థీటా. సో ఎక్స్ ఇంటూ tan థీటా ప్లస్ ఇంటూ మైనస్ హాఫ్ జీ ఇంటూ ఎక్స్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా, దీన్ని జస్ట్ రీఅరేంజ్ చేసుకోండి. రీఅరేంజ్ అంటే y ఈక్వల్ టు tan థీటా ఇంటూ ఎక్స్ మైనస్ జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఏముంది చూడండి ఎక్స్ స్క్వేర్. ఓకే, అండ్ నౌ y ఈక్వల్ టు tan థీటా అని p అనుకున్నారు అనుకో, అప్పుడు ఇది px మైనస్ qx స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆ ట్రాజెక్టరీ ఏం చెప్తుందంటే పరాబోలా షేప్ అని. ఆ పాత్ ఆఫ్ దిస్ ట్రాజెక్టరీ అంటే ఇది ఒక పరాబోలా షేప్లో ఉందని, ఈ ఎల్లో ఉంది చూసారు, అది ఒక పరాబోలా షేప్లో ఉందని చెప్తుంది. ఓకేనా, మన జీవితం కూడా అంతే, అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది. సో మనం ఎలా తీసుకున్నామా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ గురించి చెప్తాం. ఎవరి గురించి? మ్యాక్సిమం హైట్. సో హైట్ గురించి చూద్దాం. ఓకే, అండ్ నౌ ఈ పాత్లో అంటే ఇప్పుడు నేను డయాగ్రామ్ వేస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ హెచ్ మ్యాక్స్, అంతేనా? అది మనం కనుక్కోవాలి. అట్ హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ 0. ఓకే, వెలాసిటీ అంతా 0. పైకి తీసుకెళ్ళేది యూ సైన్ థీటా. దీంతో మాత్రమే ఇక్కడ వరకు వెళ్తుంది. సో మనం టీచర్ గురించి మాట్లాడేటప్పుడు వి నో దట్ ఫార్ములా v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. మరి పైకి హైయెస్ట్ పాయింట్ అంటే అలసిపోయాడు, ఇంకా మరేం లేదు. సో 0. పైకి తీసుకెళ్ళిన ఇనిషియల్ ఎవరు? టీచర్. దట్ మీన్స్ యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ 2 ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జీ ఎప్పుడు మర్యాదపూర్వకంగా యాక్ట్ చేయదు మనతో. అండ్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ హెచ్ మ్యాక్స్. సో మైనస్ యూ స్క్వేర్, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంది కదా అందుకు, ఈక్వల్ టు మైనస్ 2g హెచ్ మ్యాక్స్. సో మైనస్ got cancelled. So h max is equal to u square sin square theta by 2g. So that is the formula for h max. Understand? Next, మనల్ని అంత ఎత్తుకు తీసుకెళ్ళిన టీచర్కి అంత టైం పట్టింది అంటే I will write here time of maximum height. Okay,
మ్యాక్సిమం హైట్, అసలు మన హింట్స్ ఏమున్నాయి? మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఈస్ 0, ముందుకు పైకి తీసుకెళ్ళేవారు యూ సైన్ తీటా. ఇంకెవరైనా తెలుసు మనకి? ఇంకెవరు తెలియదు. సో టైం ఉన్న ఈక్వేషన్స్ ఏంటి అయితే v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అండ్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎట్ స్క్వేర్. సో నేను v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ నాకు టైం కావాలి కాబట్టి v మైనస్ యూ బై ఏ. సో టైం కావాల్సింది, అండ్ వెలాసిటీ ఎంత 0 మైనస్ యూ ఎంత యూ సైన్ థీటా బై యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైకి కదా వెళ్ళేది అంటే మైనస్ షే. ఓకే, సో మైనస్ అండ్ మైనస్ గోట్ క్యాన్సల్. ఏం మిగిలింది? టీ ఈక్వల్ టు యూ సైన్ థీటా బై జీ మిగిలింది. ఓకే, సో దిస్ ఇస్ ద టైమ్ టు టేక్ ద ఆబ్జెక్ట్ టు ద మ్యాక్సిమం హైట్. అండ్ వింతగా ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఎప్పుడు కష్టాలు కామన్. గ్రావిటీ వాల్యూ ఎప్పుడు కూడా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మాత్రమే. కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇనిషియల్ వెలాసిటీ. అది ఎంత పైకి వెళ్ళినా సరే, ఒకటి ఇంతవరకు వెళ్ళొచ్చు, ఇంకొకటి ఇంతవరకు వెళ్ళొచ్చు, ఇంకొకటి ఇంతవరకు వెళ్ళొచ్చు, ఇంకొకటి ఇంకా పైకి వెళ్ళొచ్చు. అందరికీ గ్రావిటీ కామన్, దట్ ఈస్ 9.8 ఓన్లీ. కానీ అందరిలో తేడా చూపించేది మాత్రం ఇనీషియల్ వెలాసిటీ. ఎంత స్టార్టింగ్ నుండి ఎంత వెలాసిటీతో పైకి ఎగురుతావో అది. సో దట్ డిపెండ్స్ అపాన్ ఇనీషియల్ వెలాసిటీ అండ్ దట్ వెలాసిటీ షుడ్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ యూ. ఓకేనా? ఎంత పైకి వెళ్తాం అనేది నీలో ఆధారపడి ఉంటుంది, యూ సైన్ థీటా మీద ఆధారపడి ఉంటుంది, గ్రావిటీ మీద కాదు. గ్రావిటీ అందరికీ కామనే, కష్టాలు అందరికీ కామనే. అర్థమైందా? అండ్ దీన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అని కూడా అంటాం. ఒక ఆబ్జెక్ట్ హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళి తీసుకున్న టైంని టైమ్ ఆఫ్ అసెంట్. ఓకేనా? టైమ్ ఆఫ్ అసెంట్ అని అంటాం. అదే ఒక ఆబ్జెక్ట్ కిందకి పడిపోతే దాన్ని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అది నెక్స్ట్ పేజ్లో చెప్తాను. సో ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ గురించి మాట్లాడతాం. ఓకేనా? టైమ్ ఆఫ్ డిసెంట్ గురించి మాట్లాడతాం. అండ్ నౌ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే హైయెస్ట్ పాయింట్ని చూసారా, హైయెస్ట్ పాయింట్ నుండి నేలకు పడిపోవడాన్ని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటారు. ఓకేనా? అండ్ నౌ వాట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఎగిరేది కాదు, మొత్తం ఈ జీవిత ప్రయాణం పై నుండి మళ్ళీ కింద వరకు వచ్చేస్తారు చూడు, ఇది టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ ఇది టైమ్ ఆఫ్ డిసెంట్ కదా. ఈ మొత్తం టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు, అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. అర్థమైందా? సో దాన్ని మనం ఇలా కూడా చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు మన టోటల్ టైం కనుక్కోవాలి. సో స్టార్టింగ్ వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది. సో దేర్ఫోర్ ద వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏమైంది? వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంది, అంటే వెర్టికల్ అంటే వై యాక్సిస్, వై ఏంటి? ఇది వై ఏమో 0 కదా ఇక్కడ. వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈస్ 0. సో దేర్ఫోర్ I will take an equation s equal to ut plus half at square అనుకుందాం. సో s అంతా వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ మొత్తం 0 అండ్ u పైకి తీసుకున్న వెలాసిటీ u sin theta. టోటల్ టైమ్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనుకుందాం. అండ్ ప్లస్ హాఫ్ గ్రావిటీ ఎప్పుడు అగెన్స్ట్. నెక్స్ట్ ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనుకుందాం, హోల్ స్క్వేర్. ఓకే, సో అండ్ ఇది మైనస్ హాఫ్ జీటీఎఫ్ స్క్వేర్ ఇటు వచ్చేస్తే ప్లస్ హాఫ్ జీటీఎఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు యూ సైన్ థీటా ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్.
ఇక్కడ ఒకటి పోతే ఇంకేం మిగిలే. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అటు వెళ్తే 2u sin theta by g. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. ఎలా అయినా చేయొచ్చు, లేకపోతే సపరేట్గా టైమ్ ఆఫ్ డిసెంట్ కనుక్కోవచ్చు. అంటే హైయెస్ట్ ఇది టైమ్ ఆఫ్ అసెంట్ కదా ఇక్కడ నుండి. సో ఇక్కడ వెలోసిటీ 0 అయిపోతుంది. ఓకే, సో ఫైనల్ వెలోసిటీ 0 అయిపోతుంది. బట్ ఇనిషియల్ వెలోసిటీ ఎంత అవుతుంది? ఇనిషియల్ వెలోసిటీ ఉంటుంది, అదే u sin theta. అండ్ ఇక్కడ ఫైనల్ వెలోసిటీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. v ఈక్వల్ టు u ప్లస్ at అప్లై చేయండి. అప్పుడు t ఏమవుతుంది? v మైనస్ u బై a. సో ఫైనల్ వెలోసిటీ 0 కదా, అండ్ u ఎంత? sin theta. u sin theta బై g. g ఏమో మైనస్ g. సో డ్యూ టు అగెన్స్ట్ గ్రావిటీ కాదు వస్తుంది కదా, దట్ ఈస్ అంటే వెలోసిటీ ఇట్ మస్ట్ బి g మస్ట్ బి ప్లస్, అండ్ u sin theta కూడా ఇట్స్ ఆపోజిట్ టు ద y యాక్సెస్. ఇది కూడా ఐ మీన్ ఇక్కడ v మైనస్ యూనే. సో u ఎక్కడ మైనస్ u తీసుకోండి, మైనస్ u sin theta. దెన్ t ఏమవుతుంది? u sin theta బై g. సో ఇది టైమ్ ఆఫ్ డిసెంట్ అవుతుంది. అండ్ నౌ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో TA ప్లస్ TD. టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత? u sin theta బై g, ముందు పేజ్లో ఉంది. టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత? u sin theta బై g. ఆ రెండు కలిపితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు 2u sin theta బై g. సో ఎలా అయినా సరే అదే ఆన్సర్. మీకు ఈ రెండిట్లో ఏది అప్రోప్రియేట్ అయితే అదే నేర్చుకోండి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ time of ascent, time of descent, and maximum height, and all this. Next we will learn horizontal range. అది అయిపోతే అయిపోయినట్టే. Then I will end this session. We will learn that horizontal range. అదే హారిజంటల్ రేంజ్ అంటే ఇక్కడ పేరెంట్స్ ఎంత ముందుకు తీసుకెళ్తారో అని ఇందాక చెప్పిన డయాగ్రామ్లో. ఇది రేంజ్, ఇది రేంజ్ కదా. రేంజ్కి ఓన్లీ u cos thetaనే ముఖ్యం, u cos theta. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఇట్స్ అబౌట్ ద లీనియర్ డిస్ప్లేస్మెంట్. సో లీనియర్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి దెన్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ కదా. సో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈస్ నథింగ్ బట్, అదే డిస్ప్లేస్మెంట్ టైమ్ ఈస్ నథింగ్ బట్ వెలోసిటీ. అక్కడ వెలోసిటీ ఎంత? u cos theta. u cos theta ఇంటూ ఆ టైంని తీసుకొచ్చాను ఇంటూ టైం ఏమో టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఎందుకంటే ఇక్కడ వరకు మొత్తం జర్నీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు హారిజంటల్ డిస్టెన్స్. హారిజంటల్ డిస్టెన్స్ ఇస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ R. సో R ఈజ్ ఈక్వల్ టు u cos theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇక్కడ ఎంత వచ్చింది? 2u sin theta by g. So 2u sin theta by g. Okay, and therefore what will happen? I will rearrange the terms. See, u into u square into 2 sin theta cos theta by g అయింది అంతేనా. సో r is equal to u square into 2 sin theta cos theta equal to sin 2 theta, formula is a trigonometric formula, by g. Okay, so that is the answer for the horizontal range. Okay, I will write here the formula. Formula used is sin 2 theta is equal to 2 sin theta cos theta, and that is what we have used here. Okay, so this is about the projectile motion, about the horizontal range, time of flight, projectile, and all this. If you have any doubts, just let me know. Okay, thank you, and మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? నచ్చకపోతే ఇట్స్ ఓకే, కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.